ఓం శాంతి 23/2/24 ఈరోజు బాప్దాదాల యొక్క మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మీ చార్టును వ్రాసినట్లయితే మీరు ముందుకు వెళ్తున్నారో లేక వెనుకకు తప్పుకుంటున్నారో తెలుస్తుంది. బాబా ఏం చెప్తున్నారంటే, చార్టు వ్రాసినట్లయితే మనం ముందుకు వెళ్తున్నాము వెనక్కి తప్పుకుంటున్నాము తెలుస్తుంది. దేహాభిమానం వెనుకకు తప్పిస్తుంది అని చెప్తున్నారు. దేహాభిమానం ఏం చేస్తుంది? వెనక్కు తప్పించేస్తుంది. దేహీ అభిమాని స్థితి ముందుకు తీసుకెళ్తుంది. ఎంతగా మనం దేహీ అభిమాని స్థితిలో ఉంటామో అంతగా మనం ముందుకు వెళ్తామని చెప్తున్నారు బాబా. ప్రశ్న: సత్యుగ ఆదిలో వచ్చే ఆత్మకు మరియు ఆలస్యంగా వచ్చే ఆత్మకు ఉండే ముఖ్యమైన తేడా ఏంటి అంటున్నారు బాబా. సత్యుగ ఆదిలో వచ్చే ఆత్మకు మరియు ఆలస్యంగా వచ్చే ఆత్మకు ఉండే ముఖ్యమైన తేడా ఏంటి? జవాబు: ఆదిలో వచ్చే ఆత్మలు సుఖపు ఆశను ఉంచుతాయి. ఎందుకంటే సత్యుగపు ఆది సనాతన ధర్మం చాలా సుఖాన్నిచ్చే ధర్మం అని చెప్తున్నారు బాబా. ఆదిలో వచ్చే ఆత్మలు ఎలా ఉంటాయి? చాలా సుఖపు ఆశను ఉంచుతాయి. ఎందుకంటే సత్యుగపు ఆది సనాతన ధర్మం చాలా సుఖాన్నిచ్చే ధర్మం అని చెప్తున్నారు బాబా. ఆలస్యంగా వచ్చే ఆత్మలకు సుఖాన్ని అడగటం తెలీదు. వారు శాంతినే కోరుకుంటూ ఉంటారు. ఆలస్యంగా వచ్చే ఆత్మలకు సుఖాన్ని అడగటం తెలీదు, వారు శాంతినే కోరుకుంటూ ఉంటారు. అనంతమైన తండ్రి నుండి సుఖశాంతుల వారసత్వం ఆత్మలందరికీ ప్రాప్తిస్తుంది. అనంతమైన తండ్రి నుండే సుఖశాంతుల వారసత్వం ఆత్మలందరికీ ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. భగవాన్ వాచ. భగవాన్ వాచ అని అన్నప్పుడు పిల్లల బుద్ధిలోకి కృష్ణుడు రాడు, బుద్ధిలోకి శివ్ బాబాయే వస్తారు. భగవాన్ వాచ అని ఎప్పుడైతే అంటారో అప్పుడు పిల్లల బుద్ధిలోకి కృష్ణుడు రాడు, బుద్ధిలోకి శివ్ బాబా వస్తారు. బాబా పరిచయాన్ని ఇవ్వటమే ముఖ్యమైన విషయం. ఇక్కడ అందరికీ కూడా ఏం చేయాలి? మనం శివ్ బాబా యొక్క పరిచయాన్ని ఇవ్వటమే ముఖ్యమైన విషయం అంటున్నారు. ఎందుకంటే తండ్రి నుండే వారసత్వం లభిస్తుంది. మనకు వారసత్వాన్ని ఇచ్చేది ఎవరు? తండ్రి తప్పించి ఇంకెవరు ఇవ్వలేరు. మేము శివ్ బాబా అనుచరులము అని మీరు అనరు. మనం శివ్ బాబాకి పిల్లలం కదా, మనం శివ్ బాబాకి అనుచరులం కాదు కదా, ఫాలోవర్స్ కాదు కదా. బాబాకి మనం ఎవరు? పిల్లలం. ఎల్లప్పుడూ స్వయాన్ని పిల్లలుగా భావించండి. పిల్లలు అంటేనే తండ్రి ఆస్తికి ఏమవుతారు? అధికారులు అవుతారు. అందుకే ఎప్పుడూ కూడా స్వయాన్ని బాబా ఏమని భావించమంటున్నారు? పిల్లలుగా భావించండి అంటున్నారు. వారు తండ్రి, శిక్షకుడు, గురువు అని కూడా ఎవరికీ తెలియదు. శివ్ బాబా మనకెవరు? తండ్రి, శిక్షకుడు, సద్గురువు. పిల్లలైన మీలో కూడా మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. బాబా అంటున్నారు, పిల్లలైన మీలో కూడా మర్చిపోయేవారు చాలామంది ఉన్నారు. అది గుర్తున్న అహో సౌభాగ్యమే. బాబాను మర్చిపోతారు, మళ్ళీ లౌకిక దేహ సంబంధాలు గుర్తుకొస్తాయి కదా. బాబాను మర్చిపోతారు, మళ్ళీ లౌకిక దేహ సంబంధాలన్నీ గుర్తుకొస్తాయి. నిజానికి మీ బుద్ధి నుండి మిగిలినవన్నీ తొలగిపోవాలి. బాబా ఏం చెప్తున్నారు? నిజంగా చెప్పాలంటే మీ బుద్ధి నుండి అన్ని విషయాలు తొలగిపోవాలి. ఒక్క బాబాయే గుర్తుండాలి. మనం ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ మన దృష్టి పడినా అక్కడ మనకి ఎవరు కనిపించాలి? ఒక్క మన తండ్రి కనిపించాలి. మీరు త్వమేవ మాతాశ్చ పిత అంటారు, అంటే నీవే తల్లివి తండ్రివి అంటారు. ఇంకెవరైనా గుర్తుకొస్తే ఇలా మేము సద్గతిలోకి వెళ్తున్నాము అని అనరు. ఇంకెవరైనా గుర్తుకొస్తే ఇలా మేము సద్గతిలోకి వెళ్తున్నాము అనరు. దేహాభిమానంలో ఉన్నారు కాబట్టి దుర్గతియే కలుగుతుంది. ఇప్పుడు అందరికీ కూడా ఏముంటుంది అంటున్నారు బాబా? దేహాభిమానంలో ఉన్న కారణంగా దుర్గతియే కలుగుతుంది. దేహీ అభిమానులుగా ఉన్నట్లయితే సద్గతి లభిస్తుంది. ఎప్పుడైతే ఆత్మాభిమానిగా అవుతారో అప్పుడే సద్గతి అంటే జీవన్ముక్తి లభిస్తుంది. కాసేపు కిందకి, కాసేపు పైకి ఎక్కుతూ దిగుతూ ఉంటారు. కాసేపు కిందకి, కాసేపు పైకి అలా ఎక్కుతూ దిగుతూ ఉంటారు. కాసేపు ముందుకు వెళ్తారు, మరి కాసేపు వెనకకి తప్పుకుంటారు. దేహాభిమానంలోకి ఎంతగానో వస్తారు. బాబా చెప్తున్నారు, పిల్లల్లో దేహాభిమానం ఎక్కువైపోయింది, దేహాభిమానంలోకి వస్తారు. కావున చార్ట్ పెట్టినట్లయితే మీరు ముందుకు వెళ్తున్నారో లేక వెనక్కి వెళ్తున్నారో తెలుస్తుంది అని బాబా ఎప్పుడూ అంటుంటారు. స్మృతిపైనే మొత్తం ఆధారపడింది. అంత ఆధారం అంతా దేనిపైన ఉందంటున్నారు బాబా? బాబాని స్మృతి చేయటంలోనే ఉంది. స్మృతి ద్వారానే ఆయుష్ పెరుగుతుంది. బాబా చెప్తున్నారు, ఎంత స్మృతి చేస్తే అంత
ఆయుష్ పెరుగుతుంది. కావుననే యోగము అన్న పదం ఎంతో ప్రసిద్ధమైనది. జ్ఞానం యొక్క సబ్జెక్టు చాలా సహజమైంది. బాబా అంటున్నారు జ్ఞానం అనే సబ్జెక్టు చాలా సహజమైంది. జ్ఞానము మరియు యోగము కూడా లేనివారు ఎందరో ఉన్నారు. బాబా అంటున్నారు ఇక్కడ జ్ఞానము ముఖ్యమైన సబ్జెక్టు, యోగం కూడా ముఖ్యమైన సబ్జెక్టే. కానీ జ్ఞానము యోగము రెండూ లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బాబా అంటున్నారు ఇందులో ఎంతో నష్టం కలుగుతుంది. చాలామంది కష్టపడరు. చదువులో నంబర్ వారీగా అయితే ఉంటారు కదా, చదువులో అందరూ ఒకేలా ఉంటారా? ఒకరు బాగా చదువుతారు, కొంతమందికి ఫస్ట్ క్లాసు, రకరకాలుగా ఉంటారు కదా. ఇందులో కూడా అంతే. మీరు ఎవరి సేవను చేస్తున్నారు, ఎంతవరకు సేవ చేస్తున్నారు అన్నది చదువు ద్వారా అర్థం చేసుకోవచ్చు. బాబా అంటున్నారు మీరు ఎవరు సేవ చేస్తున్నారు, ఎంతవరకు సేవ చేస్తున్నారు అనేది ఎలా అర్థం చేసుకోవచ్చు? చదువుకునే చదువు ద్వారా అర్థం చేసుకోవచ్చు. అందరికీ శివబాబా పరిచయాన్ని ఇవ్వాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? అందరికీ కూడా శివబాబా యొక్క పరిచయాన్ని ఇవ్వాలి. అనంతమైన వారసత్వం ఒక అనంతమైన తండ్రి నుండి లభిస్తుందని మీకు తెలుసు కదా. అనంతమైన వారసత్వం మనకి ఎవరు ఇస్తున్నారు? ఒక అనంతమైన తండ్రి ఇస్తున్నారు. ముఖ్యమైన వారు మాతాపితలు మరియు పిల్లలైన మీరు. ఇక్కడ ముఖ్యమైన వారు ఎవరని చెప్తున్నారు బాబా? మాతాపితలు, పిల్లలైన మీరు. ఇది ఈశ్వరుడి యొక్క కుటుంబం. ఇది ఎవరి కుటుంబం? ఈశ్వరుడి యొక్క కుటుంబం. మేము శివ్ బాబా సంతానం అని, వారి నుండే వారసత్వాన్ని తీసుకోవాలి అని ఇంకెవరి బుద్ధిలోనూ ఉండదు. మేము శివబాబా సంతానం అని, వారి నుండే వారసత్వాన్ని తీసుకోవాలని ఇంకెవరి బుద్ధిలోనూ ఉండదు అంటున్నారు బాబా. ఒక్క బాబానే స్మృతి చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలి? ఒక శివ్ బాబానే స్మృతి చేయాలి. అది కూడా నిరాకారుడైన శివ్ బాబానే. స్మృతి కూడా ఎవరిని చేయాలి? నిరాకారుడైన శివ్ బాబానే. పరిచయాన్ని ఈ విధంగా ఇవ్వండి. వారు అనంతమైన తండ్రి. అందరికీ కూడా మనం ఏం చేయాలి? ఈ విధంగా పరిచయం ఇవ్వాలి. వారు అనంతమైన తండ్రి. వారిని సర్వవ్యాపి అని ఎలా అనగలరు కదా? మీ నాన్నగారు ఏరి అని అడిగితే ఆయన మొత్తం వ్యాపించి ఉన్నారా అని అడుగుతారా? తండ్రి సర్వవ్యాపి ఎలా అవుతారు? వారి నుండి వారసత్వాన్ని ఎలా పొందుతారు? ఇన్ కేస్ ఒకవేళ బాబా సర్వవ్యాపి కనుక అయితే మరి వారసత్వాన్ని మీకు ఎవరు ఇస్తారు చెప్పండి? పావనులుగా ఎలా అవుతారు? పావనులుగా మిమ్మల్ని ఎవరు తయారు చేస్తారు? కాబట్టి తండ్రి సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞుడు. ఇది ఎవ్వరికీ తెలీదు. నిజానికి బాబా ఘడియ ఘడియ మన్మనా భవ, నన్ను స్మృతి చేయండి అంటారు. అందుకే బాబా గడి గడికి కూడా ఏం చెప్తారు? మన్మనా భవ, మనసుని నాతోనే జోడించండి, నన్నొక్కరినే స్మృతి చేయండి అంటారు. కానీ ఇది ఎవరికీ తెలీదు. నిజానికి కృష్ణుని గురించి కూడా ఎవరికీ తెలియదు. ఆ నెమలిపించ దారి ఇక్కడికి ఎలా వస్తాడు? ఇది చాలా ఉన్నతమైన జ్ఞానం అని చెప్తున్నారు బాబా. ఉన్నతమైన జ్ఞానంలో తప్పకుండా కాస్త కష్టం కూడా ఉంటుంది కదా. లక్ష్యం చాలా ఉన్నతమైంది కాబట్టి కొంచెం కష్టం కూడా ఉంటుంది అంటున్నారు బాబా. సహజం అన్న పేరు కూడా ఉంది. ఇది సహజాతి సహజం, కష్టం కూడాను కదా. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం అయితే సహజమే కదా. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం కష్టమా చెప్పండి? పిల్లలు కష్టమని అసలు ఎందుకు భావిస్తున్నారు? బాబా అడుగుతున్నారు, వారసత్వాన్ని తీసుకోవడంలో మీకు కష్టం ఏముంది? కష్టమని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే తండ్రిని స్మృతి చేయట్లేదు. తండ్రిని స్మృతి చేయట్లేదు కాబట్టే మీకు కష్టమవుతుంది. స్మృతి చేస్తే ఇందులో కష్టమే లేదు. బాబా పిల్లలకు దుర్గతి మరియు సద్గతి ఈ రెండింటి రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. దుర్గతి ఏంటో సద్గతి ఏంటో కూడా బాబా మనకి అర్థం చేయించారు. ఈ సమయంలో అందరూ దుర్గతిలోకి వెళ్తున్నారు. బాబా అంటున్నారు ఈ సమయంలో అందరూ కూడా దుర్గతిలోకి వెళ్తున్నారు. మనుష్య మతం దుర్గతిలోకి తీసుకెళ్తోంది. మనుషుల యొక్క మతం ఏం చేస్తుంది అంటున్నారు బాబా? దుర్గతిలోకి తీసుకెళ్తుంది. ఇదేమో ఈశ్వరీయ మతం. కావున బాబా తేడాను తయారు చేస్తారు. మనుషులు ప్రతి ఒక్కరూ నేను నరకవాసన లేక స్వర్గవాసన అని తమని తాము ప్రశ్నించుకోవాలి. ఇక్కడ మనుషులందరూ కూడా ఏం చేయాలంటున్నారు బాబా? నేను స్వర్గవాసన నరకవాసన అనేది ప్రశ్నించుకోవాలి. ఇప్పుడు సత్యుగం ఎక్కడుంది? కానీ మనుషులేమీ అర్థం చేసుకోరు. సత్యుగాన్ని కూడా ఒక కల్పనగా భావిస్తారు కదా. మనుషులకి ఏమీ అర్థం కాదు. సత్యుగం ఎక్కడుందో కూడా తెలియదు. సత్యుగము అంటే అదొక కల్పనగా భావిస్తారు. అనేక మతాలు ఉన్నాయి. ఇక్కడ అనేక మతాలు ఉన్నాయని చెప్తున్నారు బాబా. అనేక మతాల ద్వారా దుర్గతి లభిస్తుంది.
ఈ అనేక మతాల ద్వారా ఇక్కడ ఏం లభిస్తుంది? దుర్గతి లభిస్తుంది. ఒకే మతం ద్వారా సద్గతి లభిస్తుంది. ఇక్కడ ఒక తండ్రి యొక్క సలహా ద్వారా మనకి ఏం లభిస్తుంది? సద్గతి లభిస్తుంది. ఇది చాలా మంచి స్లోగన్ అంటున్నారు బాబా. మనుషుల్ని దుర్గతిలోకి తీసుకెళ్తారు కదా. మనుషుల్ని ఏం చేస్తారు? దుర్గతిలోకి తీసుకెళ్తారు. ఒక్క ఈశ్వరుడే అందరికీ సద్గతినిస్తారు. అందరికీ సద్గతినిచ్చేది ఎవరు? ఈశ్వరుడు ఒక్కడే. ముక్తి, జీవన్ముక్తిని ఇస్తారు. కావున మీరు శుభాన్నే పలుకుతారు కదా, మీరు మంచి మాట్లాడతారు కదా, బాబా మహిమను చేస్తారు. వారు సర్వులకు తండ్రి, సర్వులకు సద్గతినిస్తారు. బాబా ఎవరు చెప్పండి? సర్వులకు తండ్రి, సర్వులకు సద్గతినిస్తారు. పిల్లలకు బాబా ఎంతగానో మహిమ చేస్తారు కదా. పిల్లలకు బాబా ఎంతగానో అర్థం చేయించారు. ప్రభాత యాత్రను చేయండి, అమృతవేళ సమయంలో యాత్ర చేయండి. స్వర్గస్థాపకుడైన తండ్రి మాకు ఈ పదవిని ప్రాప్తింపచేస్తున్నారు. మీకు ఏ స్మృతి ఉండాలి? స్వర్గస్థాపకుడైన తండ్రి మాకు ఈ పదవిని ప్రాప్తింపచేయిస్తున్నారు. ఇప్పుడు నరకపు అంతిమం రానున్నది అని చెప్పండి. ఇప్పుడు ఈ నరకం యొక్క అంతం రానున్నది అని చెప్పండి. అర్థం చేయించడంలో కష్టపడాల్సి ఉంటుంది. బాబా అంటున్నారు అర్థం చేయించాలంటే కొంచెం కష్టపడాలి. విమానాల ద్వారా కూడా మీరు కరపత్రాలు వేయచ్చు. బాబా అంటున్నారు ఫ్లైట్లో కూడా మీరు ఏం చేయండి? ఫ్లైట్లో వెళ్తూ పైనుంచి కూడా మీరు పాంప్లెట్స్ వేయచ్చు అని చెప్తున్నారు. మనం ఒక్క తండ్రి మహిమనే చేస్తాం కదా. ఇక్కడ ఎవరి మహిమ చేయట్లేదు, ఒక్క తండ్రికే మహిమ చేస్తున్నాం. ఆయన ఎవరు? సర్వులకు సద్గతి దాత, అందరికీ ముక్తి, జీవన్ముక్తి ప్రదాత. పిల్లలు, నేను మీకు సద్గతినిస్తాను, మళ్ళీ దుర్గతినిచ్చేవారు ఎవరు అని బాబా అంటారు. బాబా ఏమంటున్నారు? నేను మీకు సద్గతినిస్తాను, మళ్ళీ మీకు దుర్గతినిచ్చేవారు ఎవరు? అర్ధకల్పం స్వర్గం, ఆ తర్వాత నరకం అనటం జరుగుతుంది. అర్ధకల్పం స్వర్గం, ఆ తర్వాత నరకం అని అనటం జరుగుతుంది. రావణ్ రాజ్యం అంటేనే అసురి రాజ్యం. బాబా ఏమంటున్నారు? రావణ్ రాజ్యం అంటేనే ఏంటిది? అసురి రాజ్యం. రావణుని తప్పుడి మతం ద్వారా కిందకి దిగజారుతూనే వస్తారు. రావణుడి సలహాపై నడుస్తూ అందరూ ఏమయ్యారంటున్నారు బాబా? కిందకి దిగజారిపోయారు. పతిత పావనుడు ఒక్క తండ్రియే కదా. మనల్ని పతితుల నుండి పావనంగా చేసేది ఎవరు? ఒక్క తండ్రి మాత్రమే. మనం తండ్రి ద్వారా విశ్వాధిపతులుగా అవుతున్నాం కదా. మన తండ్రి వచ్చి మనల్ని ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు? విశ్వాధిపతులుగా తయారు చేస్తున్నారు. బాబా చెప్తున్నారు ఈ శరీరం నుండి కూడా మోహాన్ని తొలగించి వేయాలి. అందుకే బాబా ఏం చెప్తున్నారు? ఈ దేహం పైన, బాబా నిన్న కూడా మురళీలో చెప్పారు కదా, ఈ శరీరం పైన కొంచెం కూడా మమకారం పెట్టుకోవద్దు. హంస కొంగలు కలిసి ఉంటే మోహం ఎలా తొలుగుతుంది? ప్రతి ఒక్కరి పరిస్థితుల్ని చూడడం జరుగుతుంది. ధైర్యం ఉండి మీ శరీర నిర్వహణను మీకు మీరుగా చేసుకుంటే ఎక్కువ జంజాటాల్లో ఎందుకు చిక్కుకుంటారు? బాబా అంటున్నారు ధైర్యంగా ఉండి మన శరీర నిర్వహణ మనం చేసుకుంటే ఎక్కువ బంధనాల్లో ఎందుకు పడతారు అంటున్నారు బాబా. ఈ కడుపుకి ఏమైనా ఎక్కువ కావాలా? కడుపుకి ఏమైనా 100 రకాలు పెట్టేస్తే తినేయగలదా? పొట్ట పడుతుందా? 2 రొట్టెలు తినండి చాలు, ఇంకే చింత లేదు. బాబా అంటున్నారు ఆరాంగా దాల్ రోటీ ఖావో ప్రభుకే గుణ్ గావో. ఆరాంగా విశ్రాంతిగా పప్పు రొట్టి తినండి, భగవంతుడి చింతన చేయండి, ఇంకే చింత పెట్టుకోవద్దని చెప్తున్నారు. అయినా కానీ నేను బాబానే స్మృతి చేయాలి. బాబా ఏం చెప్తున్నారు? ఇక్కడ మనకి ఎక్కువ ఏముండాలి? ఏ తపన ఉండాలి? మనలో ఏ చింతన ఉండాలి? నేను ఒక్క బాబానే స్మృతి చేయాలి. వారి ద్వారానే మన జన్మల పాపకర్మలన్నీ కూడా ఏమవుతాయి? వినాశనం అవుతాయి. ఎంత మనం బాబాని స్మృతి చేస్తే అంత మన జన్మల పాపకర్మలన్నీ వినాశనం అవుతాయి. మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోవాలి. బాబా అంటున్నారు మీతో మీరు ఏం చేసుకోవాలి? ప్రతిజ్ఞ చేసుకోవాలి. దీని అర్థం వ్యాపారాలు చేసుకోవద్దని కాదు. బాబా అయితే వ్యాపారాలు మానేయండి, అన్నీ వదిలేయండి అని చెప్పట్లేదు. వ్యాపారం చేయకపోతే డబ్బు ఎక్కడి నుండి వస్తుంది? ఒకవేళ వ్యాపారం చేయకుండా కూర్చుని ఉంటే పొట్ట ఎలా గడుస్తుంది? అడుక్కునేదైతే లేదు కదా. ఈ రోజుల్లో అడుక్కున్నా కూడా ఎవరు ఇవ్వట్లేదు కదా. ఇది ఇల్లు శివ్ బాబా బండారం నుండి తింటారు కదా. ఇది ఇల్లు, కానీ ఇంట్లో ఉంటూ కూడా మీరు ఏమనుకోండి, మేము శివబాబా బండారా నుండి తింటున్నాం. సేవ చేయకపోతే, ఉత్తిగా తింటూ ఉన్నట్లయితే అది అడుక్కు తింటున్నట్లే అవుతుందిట. ఒకవేళ బాబా యజ్ఞంలో ఉండి సేవ చేయకుండా ఉత్తినే తినేస్తే అది అడుక్కున్నట్లే అవుతుందిట.
మళ్ళీ 21 జన్మలు అక్కడ సేవ చేయాల్సి వస్తుందట. ఇక్కడ ఉత్తినే తింటే బాబా యజ్ఞంలో సత్యయుగంలో ఏం చేయాలి? 21 జన్మలు సేవ చేయవలసి ఉంటుంది. రాజు నుండి సామాన్య వ్యక్తి వరకు అందరూ ఇక్కడున్నారు. రాజు నుండి కూడా సామాన్య వ్యక్తి వరకు అందరూ ఇక్కడున్నారు. వారు అక్కడ కూడా ఉన్నారు. కానీ అక్కడ ఎల్లప్పుడూ సుఖం ఉంటుంది. బాబా అంటున్నారు సత్యయుగంలో ఎల్లప్పుడూ కూడా ఏముంటుంది? సుఖం ఉంటుంది. ఇక్కడ ఎల్లప్పుడూ దుఃఖం ఉంటుంది. పొజిషన్ అయితే ఉంటుంది కదా. బాబాతో పూర్తి యోగం ఉంచాలి, సేవ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? బాబాతో పూర్తి యోగం ఉంచాలి, సేవ చేయాలి. నేను యజ్ఞసేవను ఎంతగా చేస్తున్నాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలి. నేను యజ్ఞంలో ఎంత సేవ చేస్తున్నాను అని మీ హృదయాన్ని మీరు ప్రశ్నించుకోవాలంటున్నారు బాబా. ఈశ్వరుని వద్ద అన్ని లెక్కలు తయారు చేయబడి ఉన్నాయి అంటారు కదా. భగవంతుడి దగ్గర అందరి అకౌంట్స్ ఉంటాయని చెప్తారు. నేను ఈ నడవడిక ద్వారా ఏ పదవిని పొందుతాను అని సాక్షిగా చూడడం జరుగుతుంది కదా. ఇక్కడ ఈ నడవడిక ద్వారా నేను ఏ పదవి పొందుతానో సాక్షిగా చూడడం జరుగుతుంది అంటున్నారు బాబా. శ్రీమతంపై నడవటం ద్వారా ఎంత ఉన్నత పదవి పొందుతారో కూడా అర్థం చేసుకోగలరు. బాబా శ్రీమతంపై నడిస్తే ఎంత ఉన్నత పదవి పొందుతారో కూడా మీకు అర్థమవుతుందిట. శ్రీమతంపై నడవకపోవడం వల్ల పదవి ఎంతగానో తగ్గిపోతుంది అంటున్నారు బాబా. ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీ వద్దకు ప్రదర్శనలోకి ఏ ధర్మం వారు వచ్చినా అనంతమైన తండ్రియే శాంతిదాత, వారిని శాంతి దేవాని అంటారు. జడ చిత్రాలేవి కూడా శాంతినివ్వలేవు అని చెప్తున్నారు బాబా. మీ స్వధర్మం శాంతి అని బాబా అంటారు. మీరు శాంతి ధామానికి వెళ్ళాలనుకుంటారు. శివబాబా శాంతినివ్వండి అని అంటే ఆ తండ్రి ఎందుకు ఇవ్వరు? శివబాబా శాంతినివ్వండి అని అడిగితే బాబా ఇవ్వరా? పిల్లలకు తండ్రి వారసత్వాన్ని ఇవ్వరా? చెప్పండి. శివబాబా సుఖాన్ని ఇవ్వండి అంటారు. వారు స్వర్గస్థాపన చేసే తండ్రి, మరి వారు సుఖాన్ని ఎందుకు ఇవ్వరు? సుఖము శాంతి బాబా ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు? ఈ ప్రపంచంలో ఇంకెవరైనా ఉన్నారా ఇచ్చేవాళ్ళు? వారిని స్మృతి చేయకపోతే, వారిని ఏమీ అడగకపోతే వారు ఏమి ఇస్తారు? అసలు బాబాని స్మృతి చేయకపోయాక, బాబాని ఏమీ అడగలేదనుకోండి, బాబా ఎలా ఇస్తారు? శాంతి సాగరుడు బాబాయే కదా. బాబా సాగరుడు. సాగరం నుంచి ఎంతైనా తీసుకోవచ్చు. మీరు సుఖాన్ని కోరుకుంటారు, శాంతి తర్వాత మళ్ళీ సుఖంలోకి రావాలి అని బాబా అంటారు. మొట్టమొదట ఎవరైతే వస్తారో వారే సుఖాన్ని పొందుతారు. బాబా అంటున్నారు మొట్టమొదట ఎవరైతే వస్తారో వారే సుఖాన్ని పొందుతారు. ఆలస్యంగా వచ్చేవారికి సుఖాన్ని కోరుకోవడం రానే రాదు. ఆలస్యంగా వచ్చేవారికి అయితే సుఖం యొక్క వాల్యూయే ఉండదంటున్నారు బాబా. వారు ముక్తినే కోరుకుంటారు. మొదట అందరూ ముక్తిలోకి వెళ్తారు. అక్కడ అసలు దుఃఖం అనేదే ఉండదు. బాబా అంటున్నారు సత్యయుగంలో అయితే అసలు దుఃఖం అనేదే ఉండదు. మనం ముక్తిధామంలోకి వెళ్ళి మళ్ళీ జీవన్ముక్తిలోకి వస్తామని మీకు తెలుసు. ముందు మనం ముక్తిలోకి వెళ్తాము, తర్వాత జీవన్ముక్తిలోకి వస్తాము. మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. మిగిలిన వారంతా కూడా ఏమవుతారు? ముక్తిలోకి వెళ్ళిపోతారు. దీన్ని ఖయామత్ సమయం అంటారు, అంటే వినాశన సమయం అంటారు. అందరి లెక్కాచారాలు, అందరి కార్మిక్ అకౌంట్స్ సమాప్తం కాబోతున్నాయి. జంతువులకు కూడా లెక్కాచారాలు ఉంటాయి. బాబా అంటే కార్మిక్ అకౌంట్స్ జంతువులకు కూడా ఉంటాయి. రాజుల వద్ద కూడా కొన్ని జంతువులు ఉంటాయి. వాటి పాలన ఎంతగానో జరుగుతుంది. రేసుల్లో పరిగెత్తే గుర్రాలను ఎంతగా సంభాళిస్తారు? ఎందుకంటే గుర్రాలు వేగంగా పరిగెత్తితే సంపాదన బాగా ఉంటుంది. యజమాని తప్పకుండా ప్రేమిస్తాడు. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. అక్కడ ఇవేమీ ఉండవంటున్నారు బాబా. ఎక్కడ? సత్యయుగంలో. ఈ రేస్లు మొదలైనవన్నీ కూడా తర్వాత ప్రారంభమయ్యాయి. ఇదంతా ఆట, రచింపబడి ఉన్న ఆట అని చెప్తున్నారు బాబా. సృష్టి యొక్క ఆది మధ్యాంతాలను కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. ఆదిలో చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు. ఆదిలో అయితే చాలా కొద్దిమంది మనుషులే ఉంటారు. మనం విశ్వంపై రాజ్యం చేస్తూ ఉంటాము. బాబా అంటున్నారు మనం విశ్వంపై రాజ్యం చేస్తాం. తాము అలా తయారవ్వగలరో లేదో అన్నదాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. బాబా అంటున్నారు మేము అలా అవుతామా లేదా, లక్ష్మీనారాయణుల్లా అవుతామా లేదా అనేది ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు. మనం అనేకుల కళ్యాణం చేస్తాము. ఇందులో కష్టపడవలసి ఉంటుంది. ఇప్పుడు తండ్రి లభించారు. ప్రపంచంలో వారు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. వినాశనం కోసం ఏమేవో తయారు చేస్తూ ఉంటారు. బాబా అంటున్నారు వినాశనం కోసం ఏవేవో తయారు చేస్తున్నారు. అగ్ని బాంబులను తయారు చేస్తారట. బాబా ఇంచుమించు 4-5 మురళీలు రోజు చెప్తున్నారు.
బాంబులు తయారు చేస్తారని. బాంబులు కూడా ఎలాంటివి తయారు చేస్తారు? అగ్ని బాంబులు తయారు చేస్తారట. దాంతో అగ్ని అంటుకుంటుంది. ఈ అడవికి మంటలేమీ తక్కువగా అంటుకోవు. వాటిని ఆర్పేవారు కూడా ఎవ్వరు ఉండరు. అటెన్షన్ ప్లీజ్. వాటిని ఆర్పేవారు కూడా ఎవరు ఉండరు అంటున్నారు బాబా. లెక్కలేనన్ని బాంబులని తయారు చేస్తూ ఉంటారట. అందులో గ్యాస్, విషం మొదలైనవన్నీ వేస్తారట. ఆ గాలి సోకగానే అందరూ మరణిస్తారు. మృత్యువైతే ముందే నిల్చుని ఉంది. కావున వారసత్వాన్ని తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేకపోతే మీ ఇష్టం అని చెప్పేస్తున్నారు బాబా. కష్టపడండి అని బాబా అంటారు. వ్యాపారాలు మొదలైన వాటిలోకి మరీ టూ మచ్గా వెళ్ళొద్దు. బాబా అంటున్నారు సంపాదన వెనకాల మరీ టూ మచ్గా పడొద్దని చెప్తున్నారు. ఎంతగా ధ్యాస ఉంచాల్సి ఉంటుంది. బాబా అయితే ఇతన్ని కూడా వదిలింపచేశారు. ఎవరిని? ఈ బ్రహ్మ బాబా చేత. ఇప్పుడు ఇది చీచీ ప్రపంచం. పిల్లలేని మీరు బాబాని స్మృతి చేయాలి. తద్వారా మీ వికర్మలు వినాశనం అయిపోవాలి. మరియు మీరు వారసత్వాన్ని తీసుకోవాలి. ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. లక్ష్మీనారాయణుల చిత్రం చూడడంతోనే మనసు ఎంతో సంతోషపడుతుంది. ఇది మన లక్ష్యము, ఉద్దేశ్యము. పూజ చేస్తున్నా కానీ మేము ఆ విధంగా అవ్వగలుగుతాము అన్నది తెలియదు. నిన్న పూజారులుగా ఉన్నాం, ఈరోజు పూజ్యులుగా అవుతున్నాము. బాబా రావటంతో పూజను వదిలేస్తాము. బాబా వినాశనం, స్థాపనలను సాక్షాత్కారం చేయించారు కదా, మనం విశ్వాధిపతులుగా అవుతాము. ఇవన్నీ అంతం కాబోతున్నాయి. మరి మనం బాబాని ఎందుకు స్మృతి చేయకూడదు? బాబా మీరు ఎంత మధురమైన వారు అని లోపల ఒక్కరినే మహిమ చేస్తూ ఉండండి. ఆత్మలైన మనందరికీ తండ్రి ఆ ఒక్కరేనని, వారి నుండే వారసత్వం లభిస్తుందని మీకు తెలుసు. మనం భక్తిలో కూడా వారినే స్మృతి చేస్తూ వచ్చాం. వారు పరంధామంలో ఉంటారు. కావుననే వారి చిత్రం ఉంది. వారు వచ్చి ఉండకపోతే వారి చిత్రం ఎందుకుంటుంది? శివ జయంతిని కూడా జరుపుతారు. వారిని పరంపిత పరమాత్మనే అంటారు. మిగిలిన వారందరినీ మనుషులు లేక దేవతలు అంటారు. అన్నిటికన్నా ముందు ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఉండేది. ఆ తర్వాత వెనుక ఇతర ధర్మాలు వచ్చాయి. కావున ఇటువంటి తండ్రిని ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. భక్తిలో కూడా ఎంతగానో వల్ల వేస్తూ ఉంటారు. కానీ దాని అర్థం గురించి ఏమాత్రమూ తెలియదు. నోటికి ఏదొస్తే అది మహిమ చేస్తూ ఉంటారు. అనేక స్థుతులు ఉన్నాయి. వారి తండ్రిని ఏమని స్థుతి చేస్తారు? నీవే కృష్ణుడువు, నువ్వే వ్యాసుడువు, నీవే ఫలానావు. ఇదంతా గ్లానియే కదా. తండ్రికి ఎంత అపకారం చేస్తారు? డ్రామానుసారంగా వీరంతా నాకు అపకారం చేస్తారు. మళ్ళీ నేను వచ్చి సర్వులకి ఉపకారాన్ని, సర్వులకు సద్గతినిస్తాను అంటున్నారు బాబా. కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకే ఇప్పుడు నేను వచ్చాను. ఇదంతా గెలుపు ఓటమిల యొక్క ఆట. బాబా అంటున్నారు ఇదంతా కూడా ఏంటి? గెలుపు ఓటమిల ఆట అని చెప్తున్నారు. ఇది 5000 సంవత్సరాలు రచింపబడి ఉన్న డ్రామా. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. బాబా అంటున్నారు ఇందులో కొంచెం కూడా తేడా ఉండదు. ఈ డ్రామా రహస్యాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ కూడా అర్థం చేయించలేరు. మనుష్య మతాలైతే అనేకం వెలువడుతూ ఉంటాయి. దేవతా మతం అసలు లభించదు. మిగిలినవన్నీ మనుష్య మతాలే. ప్రతి ఒక్కరూ తమ తెలివిని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇంకెవ్వరినీ స్మృతి చేయొద్దు. నిరంతరం లేస్తున్నా, నడుస్తున్నా, కూర్చుంటున్నా, తింటున్నా ఒక్క బాబానే స్మృతి చేయండి. ఆత్మ కేవలం తన తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. ఇందులో కష్టపడాలి. భక్తులు కూడా కష్టపడతారు కదా, ఎంతో శ్రద్ధతో భక్తి చేస్తారు. ఏ విధంగా భక్తులు ఉన్నారో అలాగే మీది జ్ఞానపు శ్రమ అంటున్నారు బాబా. భక్తులు ఏమైనా తక్కువ కష్టపడతారా? గురువులు కూడా రోజు 108 మాలని తిప్పమని అంటారు. మళ్ళీ ఒక గదిలో కూర్చుండిపోతారు. మాలని తిప్పుతూ గంట అయిపోతుంది కదా. మాలను తిప్పుతూ ఉండేసరికి గంట పట్టేస్తుంది. ఎక్కువలో ఎక్కువ రామా రామా అంటూ జపిస్తూ ఉంటారు. ఎక్కడైతే మీరు బాబా స్మృతిలో ఉండాలి. బాబాని కూడా ఎంతో ప్రేమగా స్మృతి చేయాలి. బాబా మీరు ఎంత మధురాతి మధురమైన వారు, కేవలం నన్ను స్మృతి చేయండి అంటారు బాబా. దైవీ గుణాలు ధారణ చేయండి అంటారు. స్వయం చేస్తేనే అప్పుడు ఇతరులకు కూడా దారిని చూపిస్తారు. బాబా అంటారు మీరు చేస్తేనే కదా ఇతరులకు దారి చూపించేది. మీరు చేయకుండా ఇతరులకు దారి ఎలా చూపిస్తారు? తండ్రి వంటి మధురమైన వారు ఇంకెవ్వరూ ఉండరు.
కదా. బాబా కంటే మధురమైన వారు ఎవరైనా ఉంటారా? బాబా ఎవరు? సాక్రిన్ కదా, తీపికే తీపి, పంచదారకే పంచదార కదా. మరి మీరు బాబాని ఎందుకు మర్చిపోతున్నారు చెప్పండి? కల్పం తర్వాతే మీకు ఇటువంటి మధురమైన తండ్రి లభిస్తారు. మరి ఇటువంటి మధురమైన తండ్రిని ఎందుకు మర్చిపోతున్నారో తెలియట్లేదు. బాబాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇంత మధురాతి మధురమైన తండ్రి కల్పం తర్వాత దొరికారు, కానీ మళ్ళీ ఎందుకు మర్చిపోతున్నారు? బాబాకు తెలియట్లేదు. తండ్రి స్వర్గరచయిత, మరి మీరు కూడా తప్పకుండా స్వర్గాధిపతులుగా అవుతారు కదా. కానీ తుప్పును తొలగించుకునేందుకు ఏం చేయండి? బాబాను స్మృతి చేయండి. స్మృతి చేయకుండా ఉండేందుకు అసలు ఏ కష్టం వస్తుందో చెప్పండి. బాబా అడుగుతున్నారు ఈరోజు పిల్లల్ని, అసలు మీకు ఎందుకు స్మృతి ఉండట్లేదు? స్మృతి చేయకుండా ఉండేంత కష్టం మీకు ఏమొచ్చింది అని అడుగుతున్నారు బాబా. కారణం చెప్పండి, చెప్పండి అందరూ బాబాకి కారణం. తండ్రిని స్మృతి చేయటం ఏమైనా కష్టమా? లౌకికంలో మీ తండ్రిని తలుచుకోవడం మీకు ఏమైనా కష్టం ఉండేదా? మరి తండ్రిని ఎందుకు మర్చిపోతున్నారు చెప్పండి కారణం. బాబాకి చెప్పండి ఎవరికి వాళ్ళే కారణం. అచ్చా, మధురాతి మధురమైన లక్కీ సితారాలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. శుక్రియా బాబా, శుక్రియా. ధారణ కొరకు ముఖ్య సారం, శరీర నిర్వహణ కొరకు కర్మ తప్పకుండా చేయండి. బాబా అంటున్నారు శరీర నిర్వహణ కోసం తప్పకుండా ఏం చేయండి? పనిపాట్లు చేసుకోండి. కానీ టూ మచ్గా జంజాటాల్లో చిక్కుకోవద్దు. వ్యాపార వ్యవహారాల చింతన తండ్రిని మర్పింపచేసే విధంగా ఉండకూడదు. అనేక మనుష్య మతాలను వదిలి ఒక శివ బాబా మతంపై నడవాలి. ఒక తండ్రి మహిమనే గానం చేయాలి. ఒక తండ్రినే ప్రేమించాలి. మిగిలిన వారందరి నుండి మోహాన్ని తొలగించివేయాలి. వరదానము, అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాల యుద్ధం నుండి సురక్షితంగా ఉండే మాస్టర్ జ్ఞాన సంపన్న భవ. అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాల యుద్ధం నుండి సురక్షితంగా ఉండే మాస్టర్ జ్ఞాన సంపన్న భవ. పాత సంస్కారాల కారణంగా సేవలో మరియు సంబంధ సంపర్కాల్లో విఘ్నాలు కలుగుతాయి. సంస్కారాలే భిన్న భిన్న రూపాలతో తమ వైపుకు ఆకర్షిస్తాయి. ఎక్కడైతే ఏ విధమైన ఆకర్షణ ఉంటుందో అక్కడ వైరాగ్యం ఉండదు. బాబా చెప్తున్నారు ఎక్కడైనా ఏ విధమైన ఆకర్షణ ఉన్నా అక్కడ వైరాగ్యం ఉండదు. ఈ సంస్కారాలు అంశ మాత్రం దాగి ఉన్నా సమయ ప్రమాణంగా వంశపు రూపాన్ని ధరిస్తాయి. అంశం ఉంటే వంశం తయారైపోతుంది, పరవశం చేసేస్తాయి. కావున జ్ఞాన సంపన్నులై అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా పాత సంస్కారాలు, సంబంధాలు, పదార్థాల యుద్ధం నుండి ముక్తులైతే సురక్షితంగా ఉంటారు. స్లోగను, మాయ నుండి నిర్భయులుగా అవ్వండి, పరస్పర సంబంధాలలో నిర్మాణులుగా అవ్వండి అని చెప్తున్నారు బాబా. మాయ నుండి నిర్భయులుగా అవ్వండి, పరస్పర సంబంధాల్లో నిర్మాణులుగా అవ్వండి. ఈరోజు స్వమానం, నేను మాస్టర్ జ్ఞాన సంపన్న ఆత్మను. అచ్చా, ఓం శాంతి.